వీళ్ళంతా వెనకబడిపోవడానికి కారణం ఏంటంటే 15-16 శతాబ్దాల్లో వర్ణ వ్యవస్థ, బ్రాహ్మణ వ్యవస్థ, వీళ్ళు చేసినటువంటి ఈ కుల విభజన అనుభవిస్తున్నదేమో సైన్స్ ఫలితాలని, వ్యతిరేకిస్తున్నది సైన్స్ని. ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘ 24వ ద్వైవార్షిక మహాసభలు, అదేవిధంగా రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్ ఇంకొల్లు 35వ వార్షికోత్సవం, హేతువాద మానవవాద అధ్యయన తరగతులకు హాజరైనటువంటి మిత్రులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ముందుగా మన మిత్రులు హరిహరి బాబు గారు, అదేవిధంగా తోటకూర వెంకటేశ్వర్లు గారు ఇద్దరు గత డిసెంబర్ నెలలో వారు మన మధ్య నుంచి కనుమరుగయ్యారు. వారి కోసం జరిపినటువంటి సంస్మరణ సభలకు నేను హాజరు కాలేకపోయాను. అందుకు ప్రత్యేకించి భారత హేతువాద సంఘం తరఫున నా వ్యక్తిగతంగా కూడా వారిద్దరికీ నివాళులు అర్పిస్తున్నాను. గత 5 దశాబ్దాల కాలం అంటే ఒక 50 సంవత్సరాలు నేను ఈ హేతువాద మానవవాద ఉద్యమంలో కొనసాగుతున్నాను. రావిపూడి వెంకటాద్రి మాస్టర్తో నాకు దాదాపు 45 సంవత్సరాల వ్యక్తిగత పరిచయం ఉంది. వారు దాదాపుగా మనకు గురువు గారి కన్నా ఆయన మిత్రులుగానే నన్ను ఎక్కువగా ఆదరించారు. ఆయనతో నాకున్నటువంటి సంబంధాన్ని నేను మాటలతో వర్ణించలేను. ఆయన గొప్పతనం అంతా కూడా ఆయన భావాల్లోనే ఉంది. ఆయన భావాలు భారతదేశ పునర్వికాస ఉద్యమానికి సంబంధించినవే. ఆయన ఎంత గొప్పగా రాశారో ఆ పుస్తకాలు మాటలో చెప్పలేము. ఆయన రాసిన పుస్తకాలని మనం చదవకుండా మనకు ఆయా విషయాల మీద సమగ్రమైనటువంటి అవగాహన ఏర్పడదు. అందువల్ల నేను మనవి చేసేది ఏంటంటే, మిత్రులందరూ కూడా వెంకటాద్రి గారి సాహిత్యాన్ని చదవండి. మొత్తం ఆయన సాహిత్య సంపుటాలు 100 పుస్తకాలని 23 సంపుటాలుగా వారు పునర్ముద్రించినప్పటికీ వాటన్నిటినీ చదవలేని వారు రావిపూడి వెంకటాద్రి రచనలు, హేతువాద మానవవాదాలు అనేటటువంటి అంశం మీద నేను పిహెచ్డి చేసి హైదరాబాద్లోని తెలుగు యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పట్టా తీసుకోవడం జరిగింది 2016. అంటే నేను ఉద్యోగ విరమణ తర్వాత 64వ సంవత్సరంలో మొదలుపెట్టి నేను నా పిహెచ్డి పూర్తి చేసి రావిపూడి వెంకటాద్రి గారి రచనల మీద పిహెచ్డి పట్టా తీసుకోవడం జరిగింది. ఆ పిహెచ్డి గ్రంథానికి మన అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మనకు ఆ విశ్వవిద్యాలయం తరఫున స్వర్ణ పథకాన్ని అందించింది. సో అది రావిపూడి వెంకటాద్రి రచనలకు, అదేవిధంగా మన హేతువాద మానవవాద ఉద్యమాలకు లభించిన గౌరవంగా నేను భావిస్తున్నాను. సో మిత్రులందరూ కూడా తప్పనిసరిగా సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇకపోతే భౌతిక వాస్తవిక వాదం, దీని గురించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. దీనికి ఆది పురుషులు ఎవరంటే చార్వాకులు. అంటే సాధారణ శకానికి ముందు, ఇదివరకు క్రీస్తు పూర్వము క్రీస్తు తర్వాత అని మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు అది కాదు, సాధారణ శకం. సాధారణ శకానికి పూర్వం దాదాపుగా 7వ శతాబ్దంలోనే చార్వాకులు భౌతికవాద భావాన్ని వెల్లడించారు. అది ఈరోజు వారి గురించినటువంటి భావన మనం ఎలా చెప్పుకోగలుగుతున్నాము? వారు రాసినటువంటి గ్రంథాలు కానీ మరి వ్యాఖ్యానాలు కానీ ఏవి లభ్యం కావడం లేదు.
అయినప్పటికీ మనకు వారి గురించి ఎలా తెలిసిందంటే, వారిని విమర్శిస్తూ వారి వ్యతిరేకులు రాసినటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి భావాల నుంచి మనం చార్వాకులు ఇలా చెప్పారు, చార్వాకులు అలా చెప్పారు, చార్వాకులు ఆత్మ లేదన్నారు, పునర్జన్మ లేవన్నారు, స్వర్గ నరకాలు లేవన్నారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం. అంటే దాదాపుగా 2700 సంవత్సరాలకు పూర్వం చెప్పినటువంటి భావాల్ని మనం ఈరోజు మాట్లాడుకోగలుగుతున్నామంటే దాని ప్రత్యేకత వారు వెల్లడించిన భావాల్లో ఉన్నటువంటి సత్యంలో ఉంది. కాబట్టి సత్యమైనటువంటి భావాలు ఎప్పటికైనా కానీ అవి కనుమరుగైపోవు, సత్యం నిలుస్తుంది. ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా సత్యం గెలుస్తుంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా వెలువడినటువంటి సాహిత్యాన్ని మనం చూసినట్లయితే అన్ని మత భావాలు అన్ని కూడా తప్పని చెప్పి ఏనాడో రుజువైపోయింది. ఇప్పుడు మిగిలింది ఏంటయ్యా అంటే కేవలము శవాల లాంటి మతాల్ని పట్టుకుని ప్రచారం చేస్తున్నటువంటి ఈ ప్రవచనకారులు లేదా మత నాయకులు, ఈ భక్తులు, అంతే తప్ప మతాలకు సంబంధించి చార్వాకుల దగ్గర నుంచి బౌద్ధుల దగ్గర నుంచి ఈనాటి వరకు మనం సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం లేదు. అంటే తాత్వికంగా సైద్ధాంతికంగా మతాలన్నీ ఏనాడో అవుట్డేటెడ్, అంటే వాటికి విలువ లేనే లేదు. వాళ్ళు ఎంత పట్టుకుని గింజుకున్నా మతాల్ని బ్రతికించుకోలేరు. సైన్స్ దినదినాభివృద్ధి చెందుతున్న కొద్దీ మతము వెనకడుగు వేస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు హేతువాదుల సంఖ్య, నాస్తికుల సంఖ్య పెరుగుతున్న మాట వాస్తవం. అంటే ఆ మేరకు మతస్థుల సంఖ్య తగ్గుతున్నది, ఇది వాస్తవం. కాబట్టి హేతువాదం అనేది ఆగిపోయేది కాదు, అది కంటిన్యూస్గా ఎప్పుడు కూడా ముందుకు కొనసాగుతుంటుంది. దీనికి చావు లేదు, ఇది చిరంతనము. అన్ని భావాలకు, అన్ని సిద్ధాంతాలకు, అన్ని ఉద్యమాలకు మూలమైనటువంటిదే హేతువాదం. ఈ హేతువాదం యొక్క లక్ష్యం మానవవాదం అని చెప్పి 40 సంవత్సరాల క్రితమే రావిపూడి వెంకటాద్రి మాస్టర్ గారు బ్రహ్మాండంగా ఈ హేతువాద మానవవాద సాహిత్యాన్ని సృష్టించారు. అది మనం తెలుసుకోవాలి, అది వారి గొప్పతనం. దానికంటే ముందు 1946లోనే భారత పునర్వికాస సంస్థను స్థాపించారు సుప్రసిద్ధ మానవవాద తత్వవేత్త ఎంఎన్ రాయ్. ఆయన జాతీయవాదిగా బయలుదేరి అంతర్జాతీయ స్థాయి కమ్యూనిస్టుగా ఎదిగి లెనిన్, స్టాలిన్ వాళ్ళందరితో కలిసి తిరిగి చైనా విప్లవోద్యమాన్ని సమీక్షించడానికి వెళ్ళి దాని తర్వాత రష్యా వెలుపలి మొట్టమొదటి కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేసి ఎక్కడ మెక్సికోలో, తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీని ప్రప్రథమంగా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎంఎన్ రాయ్. ఆయన 1931 నుంచి 36 వరకు దాదాపు 5.5 సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. అప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం సోషల్ సైంటిస్టులు భౌతికవాద సాహిత్యాన్ని, శాస్త్రీయ సాహిత్యాన్ని అధ్యయనం చేసి అసలు ఈ భావాలు, ఈ పరిణామము, ఈ పోరాటాలు, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, దీనికి అసలు కారణం ఏంటి, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం అని చెప్పి అధ్యయనం చేసి ఆయన మొట్టమొదటిసారి ఒక నిర్ణయానికి వచ్చాడు. అదేంటంటే సమాజంలో ఏ రంగంలో కానీ ఒక సమూలమైనటువంటి మార్పు రావాలి అంటే ముందుగా అది భావాలతో ప్రారంభం కావాలి. అంటే భావ విప్లవం రాకుండా సమాజంలో మనం ఆశించినటువంటి విప్లవాత్మకమైన, సమూలమైన, అభ్యుదయకరమైనటువంటి మార్పు సాధ్యం కాదు. అది అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అంటే భావ విప్లవం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశము అని రాయ్ ఆ రోజు ప్రకటించారు. దాంతో భారతదేశంలో పునర్వికాస ఉద్యమానికి బీజం పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే భారత పునర్వికాస ఉద్యమానికి సంబంధించినటువంటి సాహిత్యాన్ని సృష్టించింది ఎంఎన్ రాయ్. తర్వాత ఆయన ఇంగ్లీష్లో రాస్తే తెలుగులో రావిపూడి వెంకటాద్రి మాస్టర్ గారిని మనం చెప్పుకోవాలి. మధ్యలో తార్కొండే గారు, శివనారాయణ రే లాంటి
గొప్ప వ్యక్తులు ఉన్నారు, వారు కూడా రాశారు. కాకపోతే ఒక సమగ్రమైనటువంటి అసలు హేతువాదం అంటే ఏంటి, నాస్తికత్వం అంటే ఏంటి, హేతువాదానికి నాస్తికత్వానికి ఉన్న సంబంధం ఏంటి, భౌతికవాదం అంటే ఏంటి, భౌతిక వాస్తవికవాదం అంటే ఏంటి, గతితార్కిక భౌతికవాదం అంటే ఏంటి, అన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి సమగ్రంగా తాత్విక లోతుల్లోకి వెళ్ళి ఒక సుదీర్ఘమైనటువంటి చర్చతో ఒక సమగ్రమైనటువంటి రూపాన్ని అందించారు మనకు. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అటువంటి దాంట్లో వెంకటాద్రి గారిని మించినటువంటి వ్యక్తి మరొకరు లేరు. అందువల్ల ఆయన హేతువాదం, మానవవాద తత్వవేత్తగా అంతర్జాతీయ స్థాయిని అందుకున్నారు. సో రినైజాన్స్ ఉద్యమంలో ఆయన ఒక ప్రముఖమైనటువంటి పాత్రను నిర్వహించారు. అది ఇక్కడ మరి బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి ఇంకొల్లు ఈనాడు ఈ భావ పునర్వికాస ఉద్యమానికి ఒక కేంద్రంగా నిలబడడం నిజంగా చాలా గర్వకారణం. ఇది చరిత్రలో, హేతువాద మానవవాద ఉద్యమ చరిత్రలో ఇంకొల్లు ఒక ప్రధానమైనటువంటి ఒక కేంద్రంగా నిలబడిపోతుంది. భౌతిక వాస్తవికవాదం అంటే ఏం కాదండి, భౌతికవాదం యొక్క ఆధునిక రూపం. అంటే ది మోడర్న్ ఫార్మ్ ఆఫ్ మెటీరియలిజం ఈజ్ కాల్డ్ ఫిజికల్ రియలిజం. అంటే భౌతికవాదం యొక్క ఆధునిక రూపాన్ని మనము భౌతిక వాస్తవికవాదం అంటున్నాము. భావవాదము, భౌతికవాదం గురించి మనం విన్నాము, కానీ ఆచరణలో భౌతికవాదులు కానీ, ఆధ్యాత్మికవాదులు కానీ, భక్తులు కానీ ఎవరైనా సరే అందరూ ఆచరణలో భౌతికవాదులే. ఎందుకంటే వారు ఊహించుకున్నటువంటి భావజాలం నుంచి వాళ్ళకు ఆహారం లభించదు. ఆహారం, వాళ్ళు తాగే నీళ్లు కానీ, ఆహారం కానీ, ధరించే దుస్తులు కానీ, వాళ్ళు వాడుతున్నటువంటి పరికరాలు అన్ని భౌతికమైనటువంటి వస్తువులే. కాబట్టి ఉన్నదంతా భౌతిక వాస్తవికత, అభౌతికత అనేది లేనే లేదు. ఇది నంబర్ 1 పాయింట్. రెండవది, ఏదైనా ఉన్నది అనగానే దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉదయిస్తాయి. అది ఎక్కడుంది, ఎప్పుడుంది, ఎలా ఉంది, దానికి మనకున్నటువంటి సంబంధం ఏంటి, అది మారుతుందా మారదా, ఇటువంటి ప్రశ్నలన్నీ ఫిలాసఫీలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి. దానికి అన్నిటికీ సమాధానాలు మన హేతువాద మానవవాద సాహిత్యంలో లభిస్తాయి. ఈ మనకు జ్ఞానం ఎలా ఏర్పడుతుంది అనేది ఫండమెంటల్ క్వశ్చన్ తత్వంలో. అంటే మనిషికి జ్ఞానం అనేది ఎలా లభిస్తుంది, ఇది ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు, సమాధానాలు చెప్తూనే ఉన్నారు. దాదాపు సాధారణ శకానికి పూర్వము 6-7 శతాబ్దాల్లోనే సాంఖ్య దర్శనం అని ఒకటి ఏర్పడింది. కపిలుడు దాని కర్త. అతను చెప్పాడు, నా వస్తునో వస్తు సిద్ధి, అంటే వస్తువు లేకుండా వస్తువు రాదు, ఉన్న వస్తువే పరిణామం చెందుతూ ఉంటుంది. కాబట్టి శూన్యం నుంచి సృష్టి జరగదని దాని భావం. సో అది మోడర్న్ సైన్స్కి దగ్గరగా ఉన్న భావం. అదేవిధంగా మూలే మూలాభావద్ అమూలం మూలం, అంటే దీనికి అంతటికీ మూలం ఏంటి అంటే ప్రకృతి మూలం. అంటే ఆ ప్రకృతి మూలం ఏంటి, ప్రశ్న తప్పు అంటాడు. ఎందుకంటే మూలానికి మూలం అనేది లేదు. అలాంటి దానికి ప్రకృతి మూలం అంటే ప్రకృతికి మళ్ళీ మూలం అనేది ఉండదు. అదేవిధంగా ఈ విశ్వానికి కారణం ఏంటి, విశ్వమే, విశ్వానికి మరో కారణం లేదు. ఈ భౌతిక వాస్తవికవాదము విశ్వానికి కారణాన్ని విశ్వంలోనే వెతుకుతుంది. విశ్వానికి వెలుపలనేది లేదు, విశ్వానికి బాహ్యం అనేది లేదు, విశ్వం సృష్టింపబడలేదు. పదార్థం ఏది కూడా సృష్టింపబడదు, నాశనం చేయబడదు. ది ఫండమెంటల్ పాయింట్ సైన్స్ లో, మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ ఆర్ బి డెస్ట్రాయిడ్. అంటే పదార్థము నాశనం చేయబడదు, సృష్టింపబడదు. దీని అర్థం ఏంటి, సృష్టికర్త లేడు. మరి ఉంటే ఎట్లా, ఎక్కడ ఉంటాడు? ఉన్నదంతా కూడా ప్రకృతి, ఆ ప్రకృతిలో భాగంగా ఉండాలి. ప్రకృతి అంతా నియమబద్ధం. కాబట్టి ఎవడున్నా, ఎక్కడున్నా, ఏదున్నా అదంతా కూడా ప్రకృతి నియమబద్ధతకు లోబడి మాత్రమే ఉండాలి. ఇది ఫండమెంటల్ పాయింట్. కాబట్టి ఎప్పుడైతే ప్రకృతి నియమబద్ధమైనది అని మనం అర్థం చేసుకుంటామో, ఆ నియమరాహిత్యానికి ప్రకృతిలో స్థానం లేదు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎవరు ఏం చేసినా కూడా ప్రకృతి నియమాలకు లోబడి మాత్రమే
చేయగలరు. ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా విరుద్ధంగా ఎక్కడ ఏమీ జరగదు. అంటే దీని అర్థం ఏంటంటే మహిమలు లేవు, మహత్యాలు లేవు. సో మతాలన్నీ కూడా మహిమల మీద, మహత్యాల మీద ఆధారపడి ఉన్నాయి. కానీ ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఏం చెప్తుంది? ఎక్కడ కూడా మహిమలు అనేవి జరగడానికి అవకాశం లేదు, అసలు ఇంపాసిబుల్. అది ఎవడైనా కానీ ఇది మహిమ అని రుజువు చేస్తే అతనికి ఒక నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు మనం. కాబట్టి ఎవరు ముందుకు రారు. కేవలం వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి, వాళ్ళ జీవనోపాధి కోసం ప్రచారం చేస్తుంటారే తప్ప ఎవరు ముందుకొచ్చి మహత్యాలని నిరూపించలేరు. దీని మీద మన వాళ్ళు ఎప్పటి నుంచో సవాల్ చేశారు, బ్యాంకుల్లో డిపాజిట్ కూడా చేశారు. ఎవరైనా మహత్యాల్ని రుజువు చేస్తే ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి. కాబట్టి మహత్యాలకు అవకాశమే లేనప్పుడు ఈ మతాలను ఎలా నమ్ముతున్నారు జనాలు? అంటే జనాలు ఎవరు కూడా ఆలోచించడం లేదు. అందుకనే నార్ల వెంకటేశ్వరరావు గారు చక్కగా చెప్పారు, ప్రశ్నతోడ కలుగు పరిణత జ్ఞానము, ప్రశ్నతోడ కలుగు ప్రాభవము, ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమురా. నవయుగాల బాట నార్ల మాట. ప్రతిదాన్ని ప్రశ్నించాలి. ఈ ప్రశ్నించే తత్వాన్ని చంపేస్తున్నారు మన వాళ్ళు. పిల్లలు ఏది అడిగినా కానీ నువ్వు నోరు మూసుకో, ఆ మాట అంటే కళ్ళు పోతాయి, ఈ మాట అంటే ఇది అవుతుందని చెప్పి వాళ్ళను ప్రశ్నించకుండా అడ్డుకుంటున్నారు. అది తప్పు. ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించాలి. మతాల్లో ప్రవచనకారులు అందరూ చెప్తున్నారు కదా, ఎవడన్నా లేచి ఎక్కడైనా ఒక్క ప్రశ్న అడుగుతున్నాడా? ఏమీ లేదు. ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు, వాళ్ళకి తెలుసు ఆ విషయం. అందుకని మేము చెప్పింది మీరు వినండి, మేము చెప్పింది మీరు పాటించండి. టీవీలో కొన్ని కార్యక్రమాలు చూస్తే మరి నవ్వాల ఏడవాలో అర్థం కాని పరిస్థితి. ఆ ఓంకారం అని రకరకాల కారాలు, దాంట్లో వాడు చెప్తాడు ప్రతిదానికి పరిష్కారం. నీకు చదువు రాకపోతే పరిష్కారం, వివాహం రాకపోతే పరిష్కారం, ఉద్యోగం రాకపోతే పరిష్కారం, అప్పులు తీరాలంటే ఏంటి, అన్నిటికీ చెప్తాడు. దాంట్లో 1% కూడా అన్ని అబద్ధాలే. కానీ వాటినే నమ్ముతున్నారు జనాలు. ఎందుకు? ప్రశ్నించే తత్వం లేదు అసలు. దాన్ని చంపేశారు మన వాళ్ళు. ఇది మనం అందుకని మొట్టమొదటి నుంచి మానవుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రశ్నించే తత్వాన్ని. వెంకటాద్రి మాస్టర్ గారు చెప్తారు, మనం మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే ఒక స్వతంత్రంగా ఆలోచించే మనుషుల్ని సృష్టించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఆ కులము, ఈ కులము, ఆ మతము, ఈ మతము, ఆ వర్గము, ఈ వర్గము, ఆ జాతి, ఈ జాతి, ఆ ప్రాంతం, ఈ ప్రాంతం, ఇటువంటి సమిష్టి భావాల దీంట్లో పడిపోయి అసలు తాను స్వయంగా నేను మనిషిని, నేను ఆలోచించగలను అనేటటువంటి విషయాన్ని మర్చిపోతున్నాడు. కాబట్టి మనుషులందరినీ కూడా ఈ సమిష్టి భావజాలానికి బలి చేస్తున్నారు. అన్ని మతాల్లో కూడా మానవుడికి ప్రాధాన్యత లేనే లేదు, ఒక మానవవాదంలో తప్ప. మానవవాదంలో మనిషే కేంద్రం. మ్యాన్ ఈజ్ ది మెజర్ ఆఫ్ ఆల్ థింగ్స్, మ్యాన్ ఈజ్ ది రూట్ ఆఫ్ మ్యాన్ కైండ్, మ్యాన్ ఈజ్ ది మేకర్ ఆఫ్ హిజ్ ఓన్ డెస్టినీ. అంటే మనిషి తన భవితవ్యాన్ని తానే నిర్మించుకోగలడు. ఇది మానవవాదం. కాబట్టి రాయ్ ఏమంటాడంటే భారతదేశంలో మొదటి నుంచి ఒక జాతీయవాదంలో మన వాళ్ళు ఒకప్పుడు ప్రాచీన కాలంలో ఎంత అభివృద్ధి చెందినా కానీ దాని తర్వాత వీళ్ళంతా వెనకబడిపోవడానికి కారణం ఏంటంటే 15-16 శతాబ్దాల్లో ప్రపంచంలో వచ్చినటువంటి ముఖ్యంగా ఐరోపాలో వచ్చినటువంటి రినైజాన్స్ భావ పునర్వికాస ఉద్యమాన్ని, ఆ భావాన్ని మనం అందుకోలేకపోయాం. అలా అందుకోలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వర్ణ వ్యవస్థ, బ్రాహ్మణ వ్యవస్థ, వీళ్ళు చేసినటువంటి ఈ కుల విభజన, ఈ భావాలు, ముఖ్యంగా ఈ శంకరుడు అద్వైతము, రామానుజుడి విశిష్టాద్వైతము, మధ్వాచార్య ద్వైతము, వీళ్ళందరూ కలిసి ఈ దేశంలో పునర్వికాసం రాకుండా ఈ వర్ణ వ్యవస్థను కాపాడుకుంటూ వచ్చారు. పైకి ఎన్ని చెప్పినా సనాతన ధర్మం పేరుతో కానీ, మరి ధర్మో రచయిత రచిత, ఇవన్నీ చూడడానికి చాలా గొప్ప వర్ణధర్మం. అదే తప్ప మనుషులందరికీ వర్తించేటటువంటి మానవ ధర్మం కాదు. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? అసలు
ఆ పునర్వికాసం రాకుండా ఈ వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, దాన్ని రక్షించేటటువంటి ఈ మత నాయకులు వీళ్ళందరూ కూడా అడ్డుపడి ఈ దేశంలో పునర్వికాసం రాకుండా అడ్డుకున్నారు. ఇది ప్రధానంగా భారతదేశంలో జరిగినటువంటి చరిత్ర. కాబట్టి ఇప్పటికైనా కానీ మనము అటువంటి భావ పునర్వికాసాన్ని మళ్ళీ మన దేశంలో రావాలి అంటే మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఈ తాత్విక భావాల నుంచి మొదలు పెట్టాలి. ఎందుకంటే తాత్వికంగా మనము చాలా వెనకబడి ఉన్నాము. అసలు ఒకవైపు సైన్స్ అభివృద్ధి చెందుతుంటే సైన్స్ ఫలితాలను అనుభవిస్తున్నాము, కానీ శాస్త్రీయ తత్వాన్ని కానీ సైన్స్ దృక్పథాన్ని కానీ అందుకోలేకపోతున్నాం. ఇది ఫండమెంటల్ గా మనలో ఉన్నటువంటి వైరుధ్యం. అనుభవిస్తున్నదేమో సైన్స్ ఫలితాలని, వ్యతిరేకిస్తున్నది సైన్స్ని. ప్రధానమంత్రి దగ్గర నుంచి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళంతా ప్రాచీనంగా ఎప్పుడో ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఒక పౌరాణిక పాత్రలను తీసుకొచ్చి, అంటే పురాణాలకు చరిత్రకు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు. రామాయణము, భారతము, శివుడు, కృష్ణుడు, రాముడు, రకరకాలైనటువంటి పురాణ పాత్రలు వీళ్ళందరూ వాస్తవంగా ఈ భూమి మీద పుట్టలేదు. ఇవి కల్పితమైనటువంటి పాత్రలు. వీటిని తీసుకొచ్చి అవి వాస్తవంగా జరిగిన ఒక చరిత్రలాగా భ్రమింపజేస్తున్నారు. మొత్తం దేశమంతా కూడా ఈరోజు 199 మంది అది చారిత్రక వాస్తవంగా భ్రమిస్తున్నారు. దీన్ని ఎప్పుడు మనం పడగొట్టగలము? భావ విప్లవం ద్వారా తప్ప అది సాధ్యం కాదు. ఎందుకంటే అబద్ధానికి ప్రచారం బాగా జరుగుతుంది, అబద్ధాల ప్రచారం జోరుగా సాగుతుంది. దాన్ని ప్రశ్నించే వాళ్ళు లేరు. ప్రశ్నించే వాళ్ళను సమాధానాలు చెప్పే పరిస్థితి లేక వాళ్ళని భౌతికంగా దాడులు చేస్తున్నారు. దానికి ఉదాహరణకు మీకు నరేంద్ర దబోల్కర్, అదేవిధంగా కల్బుర్గి, ఇటువంటి వాళ్ళందరినీ కూడా చంపేస్తున్నారు కదా. ఎవరు చంపారని చూస్తే చివరికి ఒక సనాతన ధర్మరక్షణ సమితి అనేటటువంటి వాళ్ళు ఈ పనులు చేస్తున్నారని తేలింది. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ప్రశ్నలకు వారి దగ్గర సమాధానం లేదు. సమాధానం చెప్పలేనటువంటి వాళ్ళు మాత్రమే భౌతిక దాడులకు దిగుతున్నారు. ఇది మనం చూస్తున్నటువంటి చారిత్రక వాస్తవం. సో మాస్టర్ గారి ప్రకారంగా మనం నేర్చుకున్నది ఏంటంటే, మనకు జ్ఞానం అనేది బట్టి మనకు జ్ఞానం ఏర్పడుతుంది. ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో జరుగుతున్నటువంటి సంఘటనలను గ్రహించడం ద్వారా మాత్రమే మనకు జ్ఞానం కలుగుతుంది. అంటే జ్ఞానేంద్రియాలు గ్రహించినటువంటి వాస్తవాన్ని మన మెదడు అది విశ్లేషించి ఇది ఫలానా వస్తువు, ఇది ఫలానా విధంగా ఉంది అని మనకు తెలియజేస్తుంది. అంతే తప్ప ధ్యానం చేయడం ద్వారా జ్ఞానం అనేది లభించదు. ఎందుకంటే వాళ్ళు చెప్పే దాంట్లో ఎక్కడ కూడా ప్రకృతి కానీ భౌతికత కానీ ఎక్కడ లేదు. ఎంతసేపు భారతదేశం అంతా కూడా ఆధ్యాత్మికవాదానికి ఆలవాలం అని చెప్తున్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే గొప్ప చరిత్రకారుడు దేవి ప్రసాద్ చటోపాధ్యాయ ఆయన పరిశోధించి తేల్చింది ఏంటంటే, ప్రాచీన కాలంలో ఉన్నటువంటి అన్ని సిద్ధాంతాలలో ఒక్క వేదాంత దర్శనం తప్ప మిగతా అన్ని దర్శనాలు కానీ అన్ని సిద్ధాంతాలు కానీ భౌతికవాదాన్ని సమర్థించాయి. ఒక్క భావవాదాన్ని సమర్థించింది ఒక వేదాంత దర్శనం తప్ప మిగతావన్నీ కూడా నాస్తిక దర్శనాలే. అసలు దేవుడు అనేవాడు ఉండడానికి అసంభవము, అది తర్కబద్ధం కాదు అనేటటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. అంటే ప్రాచీన కాలంలో చార్వాకులు కానీ బౌద్ధులు కానీ వీళ్ళందరూ కూడా నాస్తికవాదులే, అందరూ కూడా భౌతికవాదులే. మరి దాదాపు 1000 సంవత్సరాలకు పైగా వర్ధిల్లినటువంటి బౌద్ధాన్ని ఈ దేశానికి లేకుండా ఎలా చేశారు? అది కుట్రపూరితంగా జరిగింది, హింసపూరితంగా జరిగింది. బౌద్ధుల్ని చంపారు, నానా చిత్రహింసలు పెట్టారు. చివరికి వాళ్ళు ఈ దేశం నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు అంటే చైనా, శ్రీలంక, థాయిలాండ్ తదితర దేశాలకు పారిపోయేటట్టు చేశారు. ఇది ఎలా సాధ్యమైంది? ఒక ధర్మంగా ప్రారంభమైనటువంటి బౌద్ధం తర్వాత ఈ మహాయానం పేరుతో దాంట్లో ఈ బ్రాహ్మణ మతంలో ఉన్నటువంటి ఆత్మలు, పునర్జన్మలు,
విగ్రహారాధన ఇవన్నీ తీసుకొచ్చి బౌద్ధాన్ని భ్రష్టు పట్టించారు. ఇది భారతదేశంలో బౌద్ధ నిర్మూలనని ఒక గ్రంథం మనకు ఇంగ్లీష్లో అనిహిలేషన్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఇండియా అని మిత్రుడు సత్యనారాయణ గారు పుస్తకం రాస్తే దాన్ని అనువాదం చేయమని వెంకటాద్రి మాస్టర్ గారు నాకు చెప్పారు. దాన్ని నేను అనువాదం చేశాను. అది ఇక్కడ లభ్యం అవుతుంది, వీలైతే చదవండి. అంటే భారతదేశంలో బౌద్ధం ఏ రకంగా నాశనం అయింది. నిజంగా కనుక భారతదేశంలో బౌద్ధం నాశనం కాకుండా ఉన్నట్లయితే ఈరోజు మనం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండేవాళ్ళం అన్ని విధాలుగా. ఎందుకంటే ఆధునిక విజ్ఞానానికి దగ్గరగా ఉన్నటువంటిది బౌద్ధమే. మొట్టమొదటి హేతువాద మానవవాద తత్వవేత్త బుద్ధుడే. ఆయన 2500 సంవత్సరాల పూర్వమే చాలా గొప్ప విషయాలు చాలా గొప్పగా చెప్పాడు. దాని గురించి ఇక తిరుగులేదు. అసలు ఈనాడు కూడా మనం దాన్ని తప్పు పట్టలేము. సో అది మనం తర్వాత ఈ విశ్వం నియమబద్ధమని తెలుసుకున్న తర్వాత బుక్స్ ముగిస్తాను 5 నిమిషాలు. ఓకే. సో ఈ తాత్విక విషయాలని గురించి మనం అర్థం చేసుకున్నప్పుడే మిగతా విషయాలు మనకు అర్థం అవుతాయి. కాబట్టి ఈ కార్యకారణాల గురించి ఒక 2 మాటలు చెప్పి తర్వాత టైం అండ్ స్పేస్ ఈ 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ప్రతిదీ కూడా కార్యకారణబద్ధంగా జరుగుతుందంటాం. ఈ కార్యకారణాలు ఏంటయ్యా? కార్యకారణాలు అనేవి కాన్సెప్ట్స్, అవి భావాలు. అంటే మన చుట్టూ జరుగుతున్నటువంటి ప్రకృతిలో జరుగుతున్న సంఘటనల్ని అర్థం చేసుకునే క్రమంలో ముందు ఉన్నటువంటి దాని కారణమని, తర్వాత దాని కార్యమని మనం చెప్తున్నాం. కాబట్టి జరుగుతున్నది పరిణామము. ఆ పరిణామాన్ని అర్థం చేసుకునే క్రమంలో మనం వాటిని సంఘటనలుగా విడగొట్టి ఇది దీనికి కారణము, ఇది దీని కార్యము అని చెప్పి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సో అదేవిధంగా ఈ ప్రదేశ కాలాలు అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఈ ఫిలాసఫీలో. ఇదేంటంటే అంతకుముందు న్యూటన్ కాలంలో ఈ ప్రదేశ కాలాలు అనేవి అబ్సల్యూట్ గా ఉండేవి, అంటే నిరపేక్షంగా ఉన్నాయని చెప్పి భావించారు. అంటే పదార్థంతో సంబంధం లేకుండా ఈ ప్రదేశము కాలము అనేటటువంటి భావాలు ఉన్నాయనుకున్నారు. కానీ ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తర్వాత ప్రదేశ కాలాలు అనేవి పదార్థాన్ని ఆశ్రయించి ఉండే లక్షణాలు అని తేలింది. ఆయన ఏం చెప్పాడు? ది ఎక్స్టెన్షన్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ స్పేస్ అండ్ ది ఎవల్యూషన్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ టైం. అంటే పదార్థం యొక్క విస్తృతిని మనం ప్రదేశంగా భావించాలి, పదార్థం యొక్క పరిణామాన్ని మనం కాలంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి పదార్థాన్ని మినహాయిస్తే ప్రదేశ కాలాలకు అర్థం లేదు. ఈ ప్రదేశ కాలాలు అనేవి కలిసే ఉంటాయి. ఏదైనా ఉన్నదంటే కేవలం ఉండడం కాదు, అది నిరంతరం పరిణామం చెందుతూ ఉంటుంది. కాబట్టి ఆ పరిణామాన్ని అర్థం చేసుకునేటటువంటి క్రమంలో మనం పెట్టుకున్నటువంటి భావమే కాలము. ఈ కాలానికి మంచి చెడ్డ అనేది ఏం లేదండి. అసలు మన వాళ్ళు ప్రతిదానికి ముహూర్తాల గురించి మాట్లాడుతుంటారు. అసలు కాలానికి ముహూర్తం ఏంటండి? అసలు మంచి కాలము చెడ్డ కాలం అనేది ఉంటుందా? ఇది ఈ భావం అర్థం చేసుకోకుండా ఉన్నందువల్లనే ఇటువంటి మూఢ విశ్వాసాలు వస్తున్నాయి. అసలు కాలానికి మంచి చెడు అనేది లేదు. ప్రతినిత్యము కొన్ని లక్షల సంఘటనలు జరుగుతుంటాయి. పుట్టేవాళ్ళు పుడుతుంటారు, చచ్చేవాళ్ళు చేస్తుంటారు, యాక్సిడెంట్లు జరుగుతుంటాయి, పెళ్లిళ్ళు జరుగుతుంటాయి, విడాకులు జరుగుతుంటాయి, మంచి పనులు జరుగుతుంటాయి, చెడ్డ పనులు జరుగుతుంటాయి ప్రపంచవ్యాప్తంగా. ఇక్కడ మనకు పగలైతే అమెరికాలో రాత్రి. సో ఈ రకంగా అనేక చోట్ల అనేక సంఘటనలు ఏకకాలంలో జరుగుతుంటే దీంట్లో మంచి కాలం అని చెడ్డ కాలం అని ఎలా నిర్ణయిస్తారండి? దుర్ముహూర్తం అంటాడు, యమగండం అంటాడు, ఇంకేదో చెప్తాడు. ఇవన్నీ ప్రతి ఒక్కడు ప్రతిదానికి వాడు శాస్త్రవేత్త అయినా, డాక్టర్ అయినా, లాయర్ అయినా, చివరికి న్యాయాధిపతి అయినా అందరు కూడా ఆ బాపనోళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా మా అబ్బాయికి పెళ్లి చేయాలి, ముహూర్తం పెట్టండి, అయ్యా మా నాన్నగారికి పిండ ప్రదానం చేయాలి. ఏంటండి ఇవన్నీ? ఇటువంటి విషయాలు చూస్తుంటే మనం భారతదేశం అంతా కూడా ఒక మూఢ విశ్వాసాల ఊబిలో చిక్కుకొని పోయిందని చెప్పేసి మనకు అనిపిస్తుంది. కాబట్టి ఇందులో నుంచి ముందు బయటపడాలి అంటే ఖచ్చితంగా హేతువాదము, మానవవాదానికి సంబంధించినటువంటి భావాల ప్రచారం జరగాలి. దానికి మీడియా తోడ్పాటు కంపల్సరీగా ఉండాలి.
మీడియా తోడ్పాటు లేకుండా మన భావాలు ప్రజల దగ్గరికి చేరలేవు. మనం ఎన్ని పుస్తకాలు రాసుకున్నా, ఎన్ని పత్రికలు నడుపుకున్నా ఇవన్నీ కేవలం కొద్ది వందల మందికో వేల మందికో చేరతాయి. కానీ లక్షల మందికి, కోట్ల మందికి చేరాలంటే మీడియా ఉండాలి. కానీ ఈనాడు మీడియా అంతా కూడా ఎక్కడుందండి? మత భావాల ప్రచారానికి కట్టుబడి ఉంది. మత భావాల ప్రచారాన్ని జోరుగా చేస్తున్నది మీడియా. దీన్ని అడ్డుకునేది ఎవరు? దీనికి సమర్థించే వాళ్ళు ఎవరు? ప్రభుత్వం అంతా కూడా, పాలకులంతా కూడా ప్రజల్ని మూఢ విశ్వాసాల ఊబిలో ముంచడానికే ప్రయత్నిస్తారు. ఎందుకంటే వాళ్ళకు వాస్తవాలు తెలిసి వాళ్ళు చైతన్యవంతులైతే వీళ్ళ అధికారం పోతుంది. ఆ విషయాలు తెలుసు వాళ్ళకు. అందుకని చెప్పి మనం రాజ్యాంగంలో రాసుకున్నాము, ఇట్ ఈస్ ది ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఎవరీ సిటిజన్ ఆఫ్ ఇండియా టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం, ది స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్. అంటే భారతీయ పౌరుడి ప్రాథమిక విధి ఏంటయ్యా అంటే మనము శాస్త్రీయ స్పృహని, మానవవాదాన్ని, మరి పరిశీలన తత్వాన్ని, సంస్కరణ భావాలను పెంపొందించడం, ప్రజల్లో పెంపొందించడం ప్రతి భారతీయ పౌరుడి విధి, ప్రాథమిక విధి అని రాసుకున్నాము. కానీ జరుగుతున్నది ఏంటి? దానికి పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. కేవలం ప్రజలు కాదండి, పాలకులు సైతం. కాబట్టి యూనివర్సిటీలో పనిచేసేటటువంటి వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా ఈనాడు మూఢ విశ్వాసాల్ని ప్రచారం చేస్తున్నారు. మనం లౌకికవాదం అని పేరు పెట్టుకున్నామే తప్ప గుళ్ళు గోపురాలు కట్టించడము, తర్వాత కోట్ల రూపాయల ధనాన్ని, అంటే ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి ధనాన్ని ఈ భక్తి కార్యక్రమాలకు, ఈ దేవాలయ నిర్మాణాలకు ఖర్చు పెట్టడం లౌకికవాదం అవుతుందా? ఎప్పుడు అవనే అవ్వదు. అది పూర్తిగా తప్పు. పెట్టుకున్నదేమో లౌకికవాదం పేరు, చేస్తున్నదంతా అలౌకికవాదం, అంత అబద్ధాలు. కాబట్టి ఈ రకమైనటువంటి ఈ దుర్మార్గపు ఈ భావజాలాన్ని ప్రచారం చేసినంత కాలము ఈ ప్రజల్ని ఎవరు కాపాడలేరు. దీనికి మన ముందున్నటువంటిది ఒక హేతువాద మానవవాద ఉద్యమం మాత్రమే. సో అయిపోయింది, ముగించేస్తున్నాను కానీ ఎస్. కాబట్టి నేను మిత్రులందరినీ కోరేది ఏంటంటే మనము మన నిత్య జీవితంలో నైతికంగా ప్రవర్తిస్తూ మన సాహిత్యాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. కేవలం ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు, మనం ఆచరించాలి. ఆచరణ చాలా ప్రధానం. కాబట్టి మనము ఆచరించి తర్వాత చెప్తే ఎవరైనా వింటారు తప్ప మనం చెప్పేది వేరు చేసేది వేరంటే కుదరదు. కాబట్టి మనం చిత్తశుద్ధితో నైతికంగా మనం ప్రవర్తించినప్పుడే మన ఉద్యమం ముందుకు పోతుందని చెప్పి ఆశిస్తూ, మీరందరూ కూడా ఎక్కడున్నా సరే మీకు చేతనైనటువంటి కృషిని ఈ హేతువాద మానవవాద ఉద్యమం కోసము, భారత పునర్వికాస ఉద్యమం కోసం కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. శంకర్ గారు తీసేస్తారా? సరే. డాక్టర్ వీరణ గారు వేద ప్రమాణాన్ని, వైదిక ప్రమాణాన్ని వ్యతిరేకించిన లోకాయుతులు, చారుబాగులు చెప్పిన దగ్గర నుంచి నేటి భావ విప్లవ ఆవశ్యకత చాలా చక్కగా వివరించారు. ఓకేనండి. ఈ బిఫోర్ లంచ్ కార్యక్రమంలో మనకి కార్యక్రమాలన్నీ పూర్తయినాయి. 3 బుక్స్ ఆవిష్కరణ, జస్ట్ సమీక్ష కార్యక్రమంతో మనం ఇక తర్వాత ఒక అరగంట లోపే ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని లంచ్ చేసిన తర్వాత కూడా మన కార్యక్రమాలు ఉన్నాయి. మనకు ఆ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం ఈ ముందు ఒక చిన్న ఈ ఫిబ్రవరి సంచికలో పడిన విషయమే. రేపు 13/2/26 గుంటూరులో మన కవిరాజు త్రిపురనేని రామస్వామి జాతీయ పురస్కారాన్ని